హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు గుడ్ న్యూస్ అండి. మనకు రేపటి రోజు నుంచి అనగా సోమవారం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి రూ. 18,750 అనేటువంటి దాన్ని ఈ జిల్లాల వారికైతే జమ చేయబోతున్నారనమాట. సో, దానికి సంబంధించి ఏ జిల్లాల వరకైతే జమ అవుతున్నాయి, సో, అదే విధంగా వీటికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలి? అయితే మనకు ఈ యొక్క అమౌంట్లు అనేటువంటిది ఇన్ని రోజులు పెండింగ్‌లో పడడానికి గల కారణాలైనటువంటివి ఏమిటి? ఎలక్షన్ కమిషనర్ గారు వీటికి సంబంధించి ఏమైతే చెప్పారో, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా పక్కనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. ముందు ముందు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానెల్ ద్వారా అయితే మీకు అందరికీ కూడా అందజేస్తాను. ఓకేనా? సో, ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సో, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో అటువంటి మహిళలందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 7వ తేదీన వైఎస్ఆర్ చేయూత పథకం 4వ విడత నిధులు అనేటువంటివైతే విడుదల చేశారనమాట. అయితే వీటికి సంబంధించి మనకు ఖాతాలకు డబ్బులనేటువంటిది జమ అయ్యే లోపలే మనకు ఎలక్షన్ కోడ్ అనేటువంటిదైతే అమల్లోకి రావడం అయితే జరిగింది. అయితే మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేటువంటిది ఈ నెల 16వ తేదీన అయితే అమల్లోకి వచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో, మనకు ఖాతాలకు జమ అయ్యే లోపలే ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లోకి రావడం అయితే జరిగింది. ఓకేనా? సో, మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్నప్పుడు ఎటువంటి చెల్లింపులు కూడా జరపకూడదని మనకు ఒక రూల్ అనేటువంటిదైతే ఎన్నికల కమిషనర్ గారైతే తీసుకురావడం అయితే జరిగింది. ప్రభుత్వ లావాదేవీలు అనేటువంటిదైతే ఎవరికీ కూడా ఖాతాలోకైతే జమ చేయకూడదు. సో, ఎటువంటి కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించకూడదు. సభలనేటువంటివి నిర్వహించకూడదు అనేటువంటి ఒక రూల్ అనేటువంటిదైతే తీసుకురావడం అయితే జరిగింది. సో, అందుచేత మనకు ఈ యొక్క ఖాతాలకు విడుదల కావాల్సిన డబ్బులనేటువంటిదైతే హోల్డ్‌లో పెట్టడం అయితే జరిగిందనమాట. సో, ఆల్‌మోస్ట్ అందరికీ కూడా మనకు అన్ని జిల్లాల వారికి కూడా చెక్కులనేటువంటివి కూడా ఆల్రెడీ అయితే పంపిణీ చేసేశారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అన్ని జిల్లాల వారి చెక్కులు కూడా అందించుకోవడం అయితే జరిగిందనమాట. ఇక మనకు ఖాతాలకు డబ్బులనేటువంటిది చేరే సమయం లోపలే మనకు ఇంత లోపలే ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లోకి రావడం అయితే జరిగింది. సో, దీనికి దృష్టిలో ఉంచుకొని మనకు ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్ అనేటువంటిది హోల్డ్‌లో పడడం అయితే జరిగింది. అయితే మనకు వీటికి సంబంధించిన పేమెంట్‌లు అనేటువంటిది నిన్నటి నుంచి పలు జిల్లాల్లో అయితే పడుతూ ఉన్నాయన్నమాట. అయితే మనకు కంప్లీట్‌గా మనకు ఈ రోజుటి నుంచి అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధులనేటువంటివైతే విడుదలవుతూ ఉన్నాయి. సో, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క చేయూత నిధులనేటువంటిది అందించే ఉద్దేశంతో మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషనర్ గారి దగ్గరికి వెళ్లి పర్మిషన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎన్నికల కమిషనర్ గారు కూడా మనకు పర్మిషన్ అయితే ఇచ్చారన్నమాట. వీటికి సంబంధించి నిధులనేటువంటిది మీరు చెల్లింపులైతే చేసుకోవచ్చు. ఎందుకు అని చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్‌కు ముందే ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే విడుదల చేశారు కాబట్టి నిధులనేటువంటివి. సో, దానికి సంబంధించి వాళ్ళు మాత్రమే మీరు నిధులనేటువంటివైతే ప్రజల ఖాతాల్లోకైతే చెల్లింపులైతే జరుపుకోవచ్చు. లావాదేవీలు జరుపుకోవచ్చు అంటూ మనకు చెప్పడం అయితే జరిగింది. దానివల్ల మనకు పర్మిషన్ అనేటువంటిదైతే ఇవ్వడం అయితే జరిగింది. యాక్చువల్‌గా ఎన్నికల కమిషనర్ రూల్ అనేటువంటిది ఏమిటి అంటే, ఎన్నికల కోడ్ పడిన తర్వాత మనకు ఎటువంటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివి కూడా విడుదల చేయకూడదు అనే రూల్ అనేటువంటిది మాత్రమే ఉంది కదా! సో, అందుకే అంతేకాని మనకు ఎన్నికల కోడ్ పడక ముందు విడుదల చేసిన పథకాలకు సంబంధించిన లావాదేవీలైతే చెల్లింపులైతే జమ చేసుకోవచ్చు అని మనకు ఈ యొక్క రూల్ అనేటువంటిదైతే మనకు చెప్పడం అయితే జరిగింది. దానివల్ల మనకు పర్మిషన్ అనేటువంటిదైతే ఇచ్చారనమాట. సో, దాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు సో, వరుసగా అయితే ఖాతాల్లోకైతే జమ చేస్తున్నారనమాట. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధులనేటువంటివి ఇప్పటి వరకు మనకు చాలా వరకంటే పడడం అయితే జరిగింది ఖాతాల్లోకి. సో, ఇంకా కూడా చాలా మందైతే కామెంట్‌లు చేస్తూనే ఉన్నారు. మాకింకా పడలేదు, పడలేదు అని అంటూ కూడా ఈ యొక్క కామెంట్‌లో మెసేజ్ చేసి తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పడతాయండి. వెయిట్ చేయండి. ఈ నెలాఖరు లోపల మొత్తంగా మనకు పూర్తి స్థాయిలో పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క చేయూత నిధులకు సంబంధించిన అమౌంట్‌లన్నీ కూడా ప్రతి ఒక్కరి ఖాతాలోకి ఈ నెలాఖరు లోపలైతే జమ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, చాలామందైతే నమ్మకాలైతే కోల్పోయున్నారు. ఇంకసలు విడుదల కావు అననైతే నమ్మకాలైతే కోల్పోయున్నారు. అదేం లేదండి. మీ ఖాతాలోకైతే ఆల్రెడీ జమ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ఖాతాల్లోకైతే ఈ యొక్క నిధులనేటువంటివైతే ఖచ్చితంగా అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? వీటికి సంబంధించి పేమెంట్‌లనేటువంటిదైతే ఆపనైతే ఆపరు. ఏపీ ప్రభుత్వం అనేటువంటిది. దీనితో పాటుగా మనకు సో, ఇంతకుముందు పెండింగ్‌లో ఉన్నటువంటి పథకాలకు సంబంధించిన అన్ని పేమెంట్‌లను కూడా మనకు చెల్లుబాటు చేసే ఇదిలో అయితే ఉన్నారనమాట ఏపీ ప్రభుత్వం అనేటువంటిది. సో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన పథకాలకు సంబంధించి ఎటువంటి పెండింగ్‌లు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో
వీటికి సంబంధించిన నిధులనేటువంటివి అందరి ఖాతాల్లోకైతే జమ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో, ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరి ఖాతాల్లోకైతే జమ కావడం అయితే జరుగుతుంది. ఇవి ఒక చేయూత పథకానికి సంబంధించిన నిధులనేటువంటివి. సో, దీనితో పాటుగా మనకు ఏపీ రాష్ట్రంలో మరొక 2 పథకాల నిధులనేటువంటివి కూడా విడుదల చేశారనమాట. ఈ నెలలోనే జేవీడీ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి నెక్స్ట్ దీనితో పాటుగా మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన నిధులనేటువంటివి కూడా విడుదల చేయడం అయితే జరిగింది. అయితే వీటి రెండిటికి సంబంధించిన పథకాలు కూడా మనకు హోల్డ్ అయితే పెట్టున్నారనమాట. బ్యాంక్‌లో మనకు హోల్డ్ అయితే పెట్టున్నారు. అన్ని పథకాలకు సంబంధించిన పేమెంట్‌లు అనేటువంటివి. సో, మనకి ఇక పర్మిషన్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి ఎన్నికల కమిషనర్ గారు ఇంకా కంప్లీట్‌గా అయితే వరుసగా అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ చెక్కులు కూడా పంపిణీ చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాసెస్ అనేటువంటిది అయితే తీసుకోరు. ఎక్కువ టైం అనేటువంటిది అయితే తీసుకోరు. సో, నేరుగా అయితే మీ ఖాతాల్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఈ పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివి మొత్తం కూడా. ఓకేనా? వెయిట్ చేయండి. ఖచ్చితంగా అయితే విడుదల చేస్తారు. ఎందుకంటే మనకు రానున్న రోజుల్లో ఎన్నికలనేటువంటివి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓట్లనేటువంటిది వేయాలి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏవి కూడా పెండింగ్‌లో అయితే పెట్టరనమాట. ఖచ్చితంగా అయితే మీ దగ్గర మీ ఖాతాలోకైతే జమ అయ్యేటట్లయితే చూస్తారు. ఓకేనా? సో, మీరు ఒకవేళ మీ ఖాతాలోకైతే జమ చేయనట్లయితే మీరైతే ఓట్లయితే వేయరని అందరికీ తెలిసిందే కాబట్టి మీ ఖాతాలోకైతే ఖచ్చితంగా అయితే ఈ నిధులనేటువంటిదైతే పెండింగ్‌లో ఉన్నీకుంటా ఖచ్చితంగా అయితే జమ చేస్తారనమాట. వెయిట్ చేయండి. ఈ నెలాఖరు లోపల అందరి ఖాతాల్లోకైతే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఎన్నికల కోడ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ 18వ తారీఖునైతే అయిపోతుందనమాట. ఈ ఎన్నికలు వచ్చి మనకు జూన్ మే 13వ తారీఖునైతే ఎలక్షన్స్ అనేటువంటివి ఉండబోతున్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా? దాని తర్వాత మనకు మరలా ఒక ప్రభుత్వం అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత పథకాలు అనేటువంటివి కొత్తవి కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కోసం కూడా. ఓకేనా? ప్రెజెంట్ మనకు ఈ పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివి అయితే ఖచ్చితంగా అయితే జమ అవుతాయి. ఆల్రెడీ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధులనేటువంటివి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. మీరేమి టెన్షన్ అయితే పడొద్దు. మీ ఖాతాలకైతే ఖచ్చితంగా అయితే చేరుతుంది. చాలామందైతే నమ్మకాలైతే కోల్పోయినారు. అదేం పెట్టుకోవద్దు. మీ ఖాతాలకైతే జమ అవుతుంది. ఓకేనా? సో, వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే నాకు కామెంట్ అయితే చేసి తెలియచేయండి. సో, మీకందరికీ కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఎవరికైనా పడినట్లయితే చేయూత నిధులనేటువంటిది కామెంట్‌లో మెసేజ్ చేసి అయితే తెలియచేయండి. ముందు ముందు అందరికైతే నేను తెలియజేస్తాను. ఓకేనా? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.